చాలామందికి ఒక ధర్మ సందేహం వస్తుంటుంది. కిటికీల వెనకాల అతీత శక్తులు ఉంటాయా అని. కొందరు జనాలు ఏసీ వేస్తే కిటికీలు డోర్లు లాక్ చేస్తారు, మరి ఫ్యాన్ వేస్తే ఎందుకలా ముయ్యరు అని. దీని వెనుక చాలా పెద్ద కారణమే ఉంది. ఎయిర్ ఫ్లో మాడ్యులేషన్లో ఒక ఆరోగ్యకర స్థితి కల్పించడానికి ఈ పని చేస్తారు. అంతేగాని అక్కడ అతీత శక్తులు ఉండవు. ఇకపోతే వర్షాకాలంలో ఫ్యాన్ ఆన్ చేసి కిటికీలు తెరిచి ఉంచడం అన్నిసార్లు సరికాదు. వాతావరణ పరిస్థితులను బట్టి కిటికీలను వాడుకోవాలి. సాధారణంగా వర్షాకాలంలో ఇంట్లో చల్లదనం, తేమ రెండూ పెరుగుతాయి. దీంతో చాలామంది వర్షం పడుతుంటే భయంతో కిటికీలు, తలుపులు ఎప్పుడూ మూసి ఉంచుకుంటారు. మరోవైపు గదిలో గాలి తిరగడానికి ఫ్యాన్ను మాత్రం నిరంతరం ఆన్లో ఉంచుతారు. ఇక్కడే కొంప మునుగుతుంది. ఇలా చేయడం వల్ల ఇంట్లోని తడి బయటకు వెళ్లకుండా మరింత పెరిగే అవకాశం ఉండొచ్చు. కాబట్టి వర్షాకాలంలో కిటికీలను ఎప్పుడు తెరవాలి, ఎప్పుడు మూసి ఉంచాలి అనే విషయం వాతావరణ పరిస్థితులను బట్టి నిర్ణయించుకోవాలి. వర్షాకాలంలో బయట వాతావరణం తేమగా ఉండడంతో ఇంట్లో కూడా తడి పెరుగుతోంది. కిటికీలు, తలుపులు ఎక్కువసేపు మూసి ఉంచితే గదిలోని అది బయటకు వెళ్లే అవకాశం ఉండదు. ఫలితంగా గోడలు, అల్మారాలు, సోఫాలు, ఇతర ఫర్నిచర్ చుట్టూ ఫంగస్, బ్యాక్టీరియా పెరిగిపోవచ్చు. అది చివరకు అనారోగ్యానికి దారితీయవచ్చు. ఇదంతా ఒక ఎత్తైతే వర్షం పూర్తిగా తగ్గి వాతావరణం కాస్త పొడిగా, స్పష్టంగా ఉన్నప్పుడు కొన్ని గంటల పాటు కిటికీలు, తలుపులు తెరవడం మంచిది. ఇలా చేయడం వల్ల బయట నుంచి ఫ్రెష్ ఎయిర్ ఇంట్లోకి వస్తుంది. అదే సమయంలో గదిలో పేరుకుపోయిన తడి బయటకు వెళ్లేందుకు అవకాశం ఉంటుంది. ఫ్యాన్ మాత్రమే ఆన్లో ఉంచితే గదిలోని తేమతో కూడిన గాలి అదే ప్రదేశంలో తిరుగుతూనే ఉంటుంది. అందువల్ల గాలి బయటకు వెళ్లేందుకు వెంటిలేషన్ కూడా చాలా అవసరం. అయితే ఇక్కడే ఒక జాగ్రత్త ఉంది. వర్షం భారీగా కురుస్తున్నప్పుడు లేదా బలమైన గాలులు వీస్తున్న సమయంలో ఇంటి కిటికీలు తెరిచి ఉంచడం మంచిది కాదు. ఇలా చేస్తే వర్షపు నీరు నేరుగా గదిలోకి వచ్చి నేల, గోడలు, ఫర్నిచర్ తడిసిపోయే ప్రమాదం ఉంటుంది. అలాంటి సమయంలో కిటికీలు మూసి ఉంచి ఎగ్జాస్ట్ ఫ్యాన్ ఉపయోగించడం ద్వారా గాలి ప్రసరణ నియంత్రించవచ్చు. ఇంట్లో ఎక్కువ తేమ ఉత్పత్తి అయ్యే ప్రదేశాల్లో కిచెన్, బాత్రూమ్ ముఖ్యమైనవి. వంట చేస్తున్నప్పుడు ఎగ్జాస్ట్ ఫ్యాన్ను ఉపయోగించడం మంచిది. తద్వారా ఆవిరి, తేమ బయటకు వెళ్లేలా చేయాలి. స్నానం చేసిన తర్వాత బాత్రూమ్ కిటికీ తెరవడం లేదా ఎగ్జాస్ట్ ఫ్యాన్ ఆన్ చేయడం ఇంకా మంచిది. దీనివల్ల గదిలో తడి పేరుకుపోకుండా ఉంటుంది. సాధారణంగా అందరి ఇళ్లలో అల్మారాలు, సోఫాలు, పెద్ద ఫర్నిచర్ను గోడకు పూర్తిగా ఆనించి ఉంచితే వాటి వెనుక గాలి ప్రసరణ తగ్గుతుంది. దీంతో అక్కడ తడి పేరుకుపోయి ఒక్కోసారి ప్రమాదకర అనారోగ్య స్థితి ఏర్పడవచ్చు.